జై హో కిసాన్. రైతులంతా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలలోని వారంతా తమ తమ రంగాలలో అభివృద్ధిని సాధించాలని కాంక్షించే మీ జై హో కిసాన్ను వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్దామా? మన భారతదేశం ఎదుర్కొంటున్న జల సవాళ్లను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించిన మిషన్ అమృత్ సరోవర్ పథకము రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఈ మిషన్ అమృత్ సరోవర్ను భారత ప్రధానమంత్రి తీసుకువచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం కొత్తగా నీటి వనరులను త్రవ్వడం, పాత వాటికి మరమ్మతులు చేయడం వల్ల భూగర్భ జలాలు వృద్ధి నొందుతాయని, వాతావరణ సమతౌల్యతకు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి జిల్లాలో 75 జల వనరులను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో కొత్త వాటితో పాటు పాత నీటి వనరుల మరమ్మతులు చేసేందుకు కూడా నిర్ణయించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఈ మిషన్ సరోవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల అటు కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు నీటి వనరుల ఏర్పాటు జరిగేలా నిర్ణయం తీసుకుంది. వనపర్తి జిల్లాలో కొత్తగా 16 చెరువులు త్రవ్వడం, ఇతర జలవనరులకు అవసరమైన మరమ్మతులు చేయడంతో అమృత్ సరోవరాలు వనపర్తి జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నాయి. ఇవి భూగర్భ జలాలు వృద్ధి చేసేందుకు తోడ్పడడంతో పాటు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో నిర్మించినందున అడవి జంతువులకు, పశు పక్షాదులకు కూడా ఈ సరోవరాలు ఎంతగానో ఉపయోగపడుతూ వాటి దాహార్తిని తీరుస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ఈ మిషన్ అమృత్ సరోవర్ల పథకం అద్భుత ఫలితాలనిస్తోందని మాత్రం చెప్పవచ్చు. దీని నేరు లోపలికి
పేరు ఉమాదేవి. నేను వనపర్తి జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. గత 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి అమృత్ సరోవర్ పథకం కింద భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నందున 75 అమృత్ సరోవర్లు జిల్లాలో నిర్మించి వాటి ద్వారా జిల్లాలో జల వనరుల అభివృద్ధి కోసం కృషి చేయమని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు. ఆ పథకం ద్వారా మేము అమృత్ సరోవర్లని 75 టేకప్ చేశాము. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75 అమృత్ సరోవర్లను టేకప్ చేశాము. అందులో కొత్తగా 16 చెరువులని నిర్మించుకున్నాము. ఈ చెరువులలో 3000 క్యూసెక్కుల నుండి 10,000 క్యూసెక్కుల వరకు నీటి నిల్వ సామర్థ్యము కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అందుబాటులో ఉన్న రైతు కూలీల ద్వారా చేపట్టడం జరిగింది. ఈ 75 అమృత్ సరోవర్ల వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆ చెరువు నుండి అమృత్ సరోవర్ నుండి 1/2 కిలోమీటర్ దూరం వరకు ఉన్న బోరు బావులన్నింటిలో కూడా జల సమృద్ధి అభివృద్ధి జరిగింది. అక్కడ వాటి ద్వారా వాళ్ళు పంటలకి, తర్వాత పశువులకి, ఆరుతడి పంటలు వేసుకోవటానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వాటి ద్వారా వారికి 3 పంటలు వేసుకునే అవకాశం కూడా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని గత 3 సంవత్సరాలుగా ఇక్కడ రైతులందరూ సంతోషంగా జరుపుకొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా పేరు యాదగిరి, మేడమోని యాదగిరి. మా జంగమపల్లె, వనపర్తి జిల్లా, పెదమందడి మండలం. మాకు పెదమందడి మండలంకి వెళ్ళి ఈ కుంట ఉపాధి జరిగింది. నరేంద్ర మోడీ పని పథకారం కింద వచ్చిన కుంటను మేము ఉపయోగించుకుంటున్నాం. మేము ఎంతసేపు ఉన్నా దీంట్లో పనిచేసి ఉపయోగం చేస్తున్నాం. ఈ కుంట వేసిన వలన జింకలు కానీ, పందులు కానీ, నెవిళ్ళు కానీ, బల్రకు, గొల్రకు అందరికీ మంచిగా ఉంది. ఇక్కడ ఎంత మంచిగా ఉంది అంటే మాకు అంత ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతవరకు చాలా ఇబ్బంది ఉండే, మాకు కుంట వేయకముందు చాలా ఇబ్బంది ఉండే. కుంట వేసినాక చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు రైతులకు అందరికీ. నా పేరు రఘు, వనపర్తి జిల్లా, పెదమందడి మండలము, జగమపల్లె. కుంట ఇది మంచిగా రైతులకు ఉపయోగం. గొర్రెలు, బర్రెలు, జింకలు, అడిపాతులు అన్ని రైతులకు దగ్గర 300 బోర్లు ఉన్నాయి. ఎకరాకు బోర్ ఉంది, 5 ఎకరాలకు బోర్ ఉంది, 10 ఎకరాలు ఉన్న బోర్ వేసుకున్నారు రైతులు. దగ్గర 300 మంది రైతులకు మంచి ఉపయోగం. నా పేరు వెంకట, రంగపురం వెంకట. మేము ఉపాధి పని కట్టయిన కుంట్లో చేసినాం. ఉపాధి పని మొత్తం అయిపోయిన దగ్గర దీనిలో 100 రోజులు అయిపోయిన దగ్గర చేసుకున్నాం. మేము మా కుటుంబం అంతా. ఇంకా ఇప్పటికీ ఈ కుంట కూడా ఇక్కడ నీళ్ళు బాగా ఉపయోగిస్తుంది. మొత్తం బోర్లకు, జంతువులకు, నెమిలీలు, జింకలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. మంచిగా వచ్చి గొర్రెలు, ఆవులు అన్నీ వచ్చి తాగిపోతున్నాయి నీళ్ళు. జీవరాశి. నా పేరు కోల సత్యన్న. నేను ఈసీగా పనిచేస్తున్నా. జంగమపల్లె, పెదమందడి మండల్ గ్రామంలో అమృత్ సరోవర్ 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి జిల్లాల్లో 75 అమృత్ సరోవర్లు చేయాలని టార్గెట్ పెట్టడం వలన మేము జంగమపల్లెలో అమృత్ సరోవర్ ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ దేవాలయం ల్యాండ్ ఉంది. ఇక్కడ పెద్ద ఊటకుంట అంటే 2 గుట్టల మధ్యలో ఊటకుంట ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక పాండ్ అనేది, ఆ పాండ్ వల్ల ఇక్కడ మొదట్లో ఈ లేబర్ ఉడక మేము వేస్తామా లేదా అనే ఇబ్బందులు పడడం జరిగింది. కానీ పట్టుబట్టి 5,700 క్యూబిక్ మీటర్ల కట్టను నిర్మించడం జరిగింది. ఇది 19,99,000 కాస్ట్ ఎస్టిమేట్కు 17,50,000 ఖర్చు చేయడం జరిగింది. ఈ కుంట వల్ల దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల వాటర్ను నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల పక్షులే కాకుండా జంతువులు, ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి నెమలిళ్ళు, జింకలు, అనేక పక్షులు ఇక్కడ నీళ్లు తాగడం జరుగుతుంది. అదే కాకుండా గొల్లలు మొత్తం గొర్రెలకు, బర్రెలకు, జంతువులకు, అనేక జంతువులకు, మూగ జంతువులకు ఇక్కడ నీళ్లు తాగడం జరుగుతుంది. దీని వెనుక భాగంలో దాదాపు కిలోమీటర్ దూరంలో దాదాపు 100 కొద్ది బోర్లు ఉన్నాయి. ఆ బోర్లు కూడా
రీఛార్జ్ అవుతున్నాయి. గతంలో ఈ బోర్డులు చాలా వరకు పనిచేయకుండే, ఇప్పుడు ఆ బోర్డు కూడా రీఛార్జ్ అయ్యి ఈ బాగా నీళ్లు రావడం జరుగుతుంది. రైతులు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. పేరు కరుణాకరు, జంగమయ్యపల్లి. నా పేరు కరుణాకరు, జంగమయ్యపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్. నేను మండలం పెద్దమందడి, వనపర్తి జిల్లా. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ ఆలోచన, ఆయన ఆంక్ష కోరిక మేరకు అమృత్ సరోవర్ వర్క్లు చేసుకోవాలనే ఉద్దేశంతో మా గ్రామంలో ఒక కుంటకట్టను నిర్మించుకోవడం జరిగింది. ఇందుకు గానీ ఇక్కడ 300 మంది రైతులు, కూలీలు అందరూ కలిసి పనిచేసుకోవడం జరిగింది. కుంటకట్ట నిర్మించుకున్న తర్వాత ఈ వాతావరణ ప్రభావం వల్ల కుంటకట్ట మంచిగా నిండింది. దీనివల్ల కింద ఉన్న రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా అడవిలో ఉన్న ఈ పక్షులకు కానీ, జీవరాశులకు కానీ, తర్వాత జింకలకు కానీ, నెమలిలకు కానీ వాటర్ సౌలభ్యంగా ఉంది. దీని ద్వారా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది.